తీర్చడానికి, అనీతిమంతులుగా మారిన వారిని నీతిమంతులుగా తీర్చడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అదే క్రీస్తుని ఈ లోకానికి పంపాడు. ఆయన వచ్చి మన కొరకు మనం చేసిన పాపాల నిమిత్తం ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, ప్రతి ఒక్క మనిషి పరలోకం వెళ్ళాలంటే ఎలా మారాలని చెప్పాడో ఆ మాట మనం చూసుకుందాం. మత్తయి సువార్తలోకి రండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. చాలండి. ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఆయన, కాబట్టి మీరు వెళ్ళి, అపోస్తలులతో చెప్తున్నాడు ఆయన, మీరు వెళ్ళి మీరు ఏం చేయాలో తెలుసా? మీరు ఏం చేయాలంటే సమస్త జనులను, మనకు మార్కు సువార్తలో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడని చెప్పాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్తున్నాడంటే, మీరు సువార్త ప్రకటిస్తున్నారు కదా, ఎందుకు ప్రకటించాలంటే సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటున్నాడు. ఏం చేయాలంట? శిష్యులుగా. ఎందుకంటే పరలోకం ఒక వ్యక్తి వెళ్ళాలంటే ఖచ్చితంగా శిష్యుడిగా మారాలి. ఎలా మారాలి? శిష్యుడిగా మారితేనే పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నేను బాప్తీసం తీసుకున్నానుగా నాకు నా పని అయిపోయింది, నేను పరలోకం వెళతానంటే అనుకుంటే పొరపాటు పిల్లరా. పరలోకం వెళ్ళాలంటే ప్రతి మనిషి దేవునికి శిష్యుడిగా మారాలి, క్రీస్తుకు శిష్యుడిగా మారాలి. అలా మారిన వ్యక్తే పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ శిష్యుడిగా మారిన తర్వాత పిల్లరా, ఆ జీవితం కొనసాగాలంటే, శిష్యరీకపు జీవితం కొనసాగాలంటే అందులో ముఖ్యంగా 3 దశలు ఉంటాయి. ఒకటి ప్రారంభపు దశ, రెండవది కొనసాగించే దశ, ఇక మూడవది ముగించే దశ. ఈ 3 దశలు ఒక శిష్యరీకపు జీవితంలో ఉంటాయి. అయితే మనము ప్రారంభపు దశ అంటే క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తీసం తీసుకున్నప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రారంభపు దశ. అలా ప్రారంభపు దశ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక రెండవదే కొనసాగించే దశ. బాప్తీసం తీసుకున్న తర్వాత నీ జీవితం ఇంకా అప్పుడు స్టార్ట్ అవుతుంటుంది దేవునిలో. అప్పుడు కొనసాగించే దశ అది ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఎందుకంటే దీన్ని దాటుకొని వెళితేనే నువ్వు ముగింపులోకి వెళ్తావు. ఆ ముగింపు దశ కూడా హ్యాపీగా ఉంటుంది. ఈ 3 దశలు ఉంటాయి. అయితే ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలంటే బాప్తీసం తీసుకునేది ప్రారంభ దశ. అయితే తాను బ్రతికే బ్రతుకు అది కొనసాగించే దశ పిల్లరా. అది చాలా ప్రాముఖ్యం. ఇది మనకు అర్థం కావాలని దేవుడు చరిత్రలో ఒక జనాంగాన్ని తీసుకొని వారికి కూడా 3 దశలు ఇచ్చాడు. అదేంటో చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇది మనకు అర్థం కావాలని. ఒక వ్యక్తి శిష్యుడిగా మారిన తర్వాత ఆ 3 దశల్లో పాస్ కావాలి. అయితే అది మనకు అర్థం కావాలని దేవుడు చరిత్రలో ఒక జనాంగాన్ని తీసుకున్నాడు, వారిని చూపించాడు. వారిని చూసి మీరు నేర్చుకోవాలని. వారు ఎవరంటే పిల్లారా, చరిత్ర మనం చూస్తే ఇశ్రాయేలు వారు కదా. ఇశ్రాయేలు వారు దేవుడు ఎన్నుకున్న జనాంగం వాళ్ళు. అయితే వారు ఎక్కడ ఉన్నప్పుడు ఎన్నుకున్నాడంటే ఐగుప్తులో ఉన్నారు, బానిసత్వంలో ఇశ్రాయేలు వారు కదా. ఐగుప్తులో సుమారుగా 430 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గుతున్నారు వాళ్ళు. అక్కడ ఉన్న వారిని దేవుడు ఎన్నుకున్నాడు. అలా ఎన్నుకున్న ఆయన అక్కడి నుండి వారు ఎక్కడికి ప్రయాణాన్ని మొదలు పెట్టించాడు? మోషే గారి ద్వారా, అహరోన్ గారి ద్వారా కానాను ప్రయాణం కదా. ఈరోజు మనము పరలోక ప్రయాణంలో ఉన్నాం. మనకంటే ముందుగా సూచనగా దేవుడు ఏం చేశాడంటే ఆనాడు కానాను ప్రయాణాన్ని పెట్టాడు ఆ ఇశ్రాయేలు వారికి. కానాను ప్రయాణంలో వాళ్ళు బయలుదేరినప్పుడు, ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు చాలా సంతోషంగా బయలుదేరారు. ఎందుకంటే అప్పటికి చాలా ఇబ్బంది పడుతున్నారు, శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు. వాళ్ళు ఎంతో బాధపడుతున్నప్పుడు
దేవుడు వారికి విముక్తి కలిగించాడు, ఇక కానాను ప్రయాణం మొదలు పెట్టించాడు. అలా బయలుదేరినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగానే బయలుదేరారు. అంటే వారి ప్రారంభ దశ చాలా సంతోషంగా ఉంది. దేవుడు వారిని ఎన్నుకున్నప్పుడు సంతోషంగా ఉంది. అయితే అలా ఎన్నుకున్న తర్వాత వాళ్ళు బయలుదేరిన తర్వాత ఏమి ఎదురైందో ఒకసారి నిర్గమకాండంలోకి రండి. నిర్గమకాండంలోకి రండి పిల్లారా, త్వరగా చూద్దాం. నిర్గమకాండము 16వ అధ్యాయం చూడండి పిల్లారా. నిర్గమకాండం 16వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, తరువాత ఇశ్రాయేలీల సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సినాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. చూడండి, వాళ్ళు బయలుదేరినప్పుడు, ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు వారికి ప్రారంభంలోనే అరణ్యం ఎదురుగాల. కొంతకాలానికి చూడండి, ఇక్కడ చెప్తున్నాడు కదా, బయలుదేరిన 2వ నెల 15వ దినాన అంటున్నాడు. అంటే వాళ్ళు ప్రారంభంలో బయలుదేరినప్పుడు అరణ్యం అన్నది లేదు. బయలుదేరిన తర్వాత 2వ నెలలో వారికి ఏమి ఎదురవుతుంది? అరణ్యం. అరణ్య ప్రయాణం వారి ముందు ఉంది. ఇప్పుడు ఎవరు ముందు? ఇశ్రాయేలు వారి ముందు అరణ్య ప్రయాణం ఉంది ఇప్పుడు. అయితే ఈ అరణ్య ప్రయాణం వారికి ఎదురైనప్పుడు పిల్లరా, ఇది కొనసాగించే దశ. 2వ దశలోకి వాళ్ళు వచ్చారు. ప్రారంభ దశలో నెగ్గారు, సంతోషంగా వచ్చారు. అక్కడ నుంచి చాలా సంతోషంగా పాటలు పాడుతూ ప్రయాణాన్ని కొనసాగించారు. అలా కొనసాగించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? వారి ముందు ఇప్పుడు అరణ్య ప్రయాణం మొదలయ్యింది. అరణ్యంలో ప్రయాణం సాగాలి. ఆ అరణ్య ప్రయాణాన్ని వారు దాటుకొని వస్తేనే ఆ కానానులోకి అడుగు పెడతారు, లేదంటే ఆ కానానులోనే చనిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇప్పుడు ఈ అరణ్య ప్రయాణం అన్నది కొనసాగించాలి, ఆపేయకూడదు. మధ్యలోనే ఆపేస్తానంటే నీ ప్రాణం పోతుంది. దీన్ని కొనసాగించాలి. అలా కొనసాగించే దశలో వీళ్ళు ఫెయిల్ అయిపోయారు పిల్లరా. ఏమైపోయారు? ఇశ్రాయేలు వారు కొనసాగించే దశలో ఫెయిల్ అయిపోయారు. ఎలానో ఒకసారి 2వ వచనం చూడండి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. చూడండి, ఏమైపోయారు? మోషే అహరోనుల మీద సనిగారు ప్రియరా. సనిగడం మొదలు పెట్టారంట. అసలు ఐగుప్తులో వీరు ఎంతో బాధపడుతూ, ఇబ్బంది అయిన పని చేస్తూ, వారు పెట్టే క్రూరమైన పనులు చేస్తూ నలిగిపోయారు, మూలుగారు కదా. అందుకే మూలుగుతో మొరపెట్టుకున్నారు కదా దేవునికి. అలా మొరపెట్టుకున్న వీరిని విడిపిస్తే, మోషే అహరోనులు విడిపించిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంట? అరణ్యంలో సనుగుతూ ఉన్నారంట. వీరిపై, మోషే అహరోనులపై సనుగుతూ ఉన్నారు. ఏదైనా కొద్దిగా తక్కువైందనుకోండి, నీరు దూపగైంది. ఇప్పుడు వారికి నీరు లేదనుకోండి, వారికి ఆగడం లేదు, సనగడం స్టార్ట్ చేసేవారు. ఆహారము అవసరమయ్యింది, ఆకలి అయింది, ఇచ్చేంత వరకు ఆగదామన్నా ఆ టైం వారు వేచి ఉండడం లేదు, సనగడం మొదలు పెట్టేస్తున్నారు. ఇలా సనుగుతూ ఏం చేశారో తెలుసా? మేము ఐగుప్తులోనే ఉండి చచ్చింటే మేలు కదా అనుకున్నారు. లాస్ట్కి ఏమనుకున్నారు? ఐగుప్తులోనే ఉండి మేము చనిపోయింటే మేలు కదా, ఇక్కడికి వచ్చి ఈ ఇబ్బందులు ఎందుకు పడేవారము అనుకున్నారు పిల్లరా. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఒకసారి సంఖ్యాకాండంలోకి రండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయము చూడండి పిల్లరా. 14వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే, అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తి వాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తులకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని సనుగుతూ మొదలు పెట్టేశారు పిల్లరా. చనిపోయింటే మేలు కదా, తిరిగి ఐగుప్తుకి వెళ్ళింటే మేలు కదా, ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడు ఈ దేవుడు అని సనగడం మొదలు పెట్టారు. దేవునిపై కూడా సనగడం మొదలు పెట్టారు. అప్పుడు ఇదంతా చూసిన దేవునికి చాలా విసుగు చెందాడు పిల్లరా. విసుగు చెందిపోయాడు. ఎందుకంటే వారి ముందు కానాను చేరుకోవాలంటే వారి ముందు ఒక అరణ్య ప్రయాణం ఉంది. ఆ అరణ్య ప్రయాణాన్ని దేవుడు కనిపెట్టాడు పిల్లలు. ఎందుకంటే పరీక్షించాలి. ఒక కానాను దేశాన్ని ఇస్తున్నాడంటే ఆ కొనసాగించే దశలో అది పరీక్ష దశ. అది ఆ పరీక్షలో మనం నెగ్గాలి. ఆనాడు ఇశ్రాయేలు వారు నెగ్గాలని ఆ అరణ్య ప్రయాణాన్ని పెట్టాడు. అరణ్య ప్రయాణం గట్టిగా వెళితే పిల్లరా, అది
ఉదాహరణకు చెప్పాలంటే నడుచుకుంటూ వెళితే ఒక నెలలో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ రోజు ఉన్న టెక్నాలజీ వాడుకుంటే ఒకే రోజు ఒక ఫ్లైట్ ఎక్కామనుకోండి ఒకే రోజులో వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు 40 సంవత్సరాలు ఎందుకు అంతలా ఆ అరణ్యంలోనే ప్రయాణం చేశారంటే దేవుడు వారిని పరీక్షించాలని, వారిని పరీక్షించాలి, వారి మనసుల్లో ఉన్నది తెలుసుకోవాలని. ఎందుకంటే కానాని ఇవ్వాలంటే పరీక్షలో నెగ్గాలి, ఈ అరణ్యంలో నెగ్గాలి. కానీ వారు ఆ అరణ్యంలో నెగ్గలేకపోయారు. చస్తే మేలు కదా అనుకున్నారు. అందుకని దేవుడు ఏం చేశాడో తెలుసా? అదొక్క మాట చూడండి పిల్లలు. దేవుడు ఏం చేశాడు? అదే 14వ అధ్యాయంలో ఉన్నాం కదా, 14వ అధ్యాయము 28, 29 వచ్చిన చూద్దాం. 26 నుంచి చూద్దాం పిల్లలు. 26 నుంచి. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇలాగు సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను అంటున్నాడు. చూడండి పిల్లరా, వీళ్ళు దేవుడు తన ఆస్తిగా స్వాస్థంగా ఎన్నుకున్నాడు ఈ జనాంగాన్ని, తన హక్కుగా ఎన్నుకున్నాడు. కానీ వీరేమైపోయారు? చెడ్డ సమాజంగా మారిపోయారంట. చెడ్డ సమాజంగా మారి నేను ఎంతవరకు సహించాలి వీరిని అని చెప్తూ 28 వచనంలో ఏమంటున్నాడు? నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను, మీ శవములు అరణ్యములోని రాలును. అంటే వాళ్ళు శనిగారు కదా, ఒక శనిగారి నిర్గమకాండలో మనం చూసాము. ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాడు? ఇక్కడ మేము చచ్చిపోయింటే మేలు కదా, ఐగుప్తుకి వెళ్ళింటే మేలు కదా అనుకున్నారు కదా, మీరు శనిగారు, అది నేను విన్నాను. అయితే మీరు కోరుకున్నట్టుగానే చెడ్డ సమాజంగా మీరు మారారు కదా, ఈ అరణ్య ప్రయాణంలో మీరు ఫెయిల్ అయిపోయారు కదా, అయితే మీరు అరణ్యంలోని చస్తే మేలు అనుకున్నారు, చావండి రాని ఆ 6 లక్షల కాల్బలాన్ని మొత్తం అరణ్యంలోని చనిపోయారు పిల్లలు కదా. అంటే కానానుకు వెళ్ళడానికి వారు కొనసాగించే దశలో, 2వ దశలో వారు ఏమైపోయారంటే ఇశ్రాయేలు వారు ఫెయిల్ అయిపోయారు. 6 లక్షల కాల్బలం బయలుదేరితే అందులో 2 మాత్రమే అక్కడ కానానికి వెళ్ళారు. ఆ 2 మాత్రమే పాస్ అయ్యారు. మిగతా వారందరూ కూడా ఆ కొనసాగించే దశలో ఫెయిల్ అయిపోయి వెళ్ళలేకపోయారు. ఇది మనకు దేవుడు చూపిస్తూ ఈరోజు సంఘంగా చేర్చబడిన మనతో అంటున్నాడు, మీరు కూడా ఈరోజు పరలోక ప్రయాణంలో ఉన్నారు కదా. ఆ పరలోక ప్రయాణంలోకి వచ్చిన తర్వాత మీరు మొదటి దశలోకి వచ్చారు, బాప్తిసం తీసుకున్నారు, సంఘంలో చేర్చబడ్డారు. అలా చేర్చబడిన తర్వాత ఇక 2వ దశ స్టార్ట్ అవుతుంది, అదే అరణ్యం. మనము కొనసాగించే దశ, మన జీవితాన్ని కొనసాగించే దశ, దేవునిలో కొనసాగించే దశ. ఈ దశలో మనము ఒకనాడు ఇశ్రాయేలు వారు ఫెయిల్ అయినట్టుగా ఫెయిల్ అవ్వకూడదు, ఒకనాడు ఇశ్రాయేలు వారు సనిగినట్టుగా సనగకూడదు. ఒకవేళ వారిలాగా సనిగితే ఫెయిల్ అయితే మనము కూడా పరలోకాన్ని చేరుకోలేం ప్రియులరా. మనకు కూడా ఈరోజు వారికి అరణ్యం ముందు కనపడింది కదా, అయితే మనకు కూడా అరణ్యం లాంటి ఈ జీవితంలో ఎన్నో కష్టాలు రావచ్చు. దేవుని నమ్ముకున్న తర్వాత ఎన్నో కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఎన్నో ఏర్పడవచ్చు. మీ ఇంటి వారి వలన కష్టాలు రావచ్చు, పక్కింటి వారి వలన కష్టాలు రావచ్చు, ఈ సమాజం వలన కష్టాలు రావచ్చు. సాతాను ఎన్నో తిప్పలు పెట్టచ్చు మిమ్మల్ని. ఆ ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఎదురైనా, ఎన్ని వాడు ప్రయత్నాలు చేసినా కూడా మన ప్రియులారా ఈ అరణ్య ప్రయాణంలో, ఈ కొనసాగించే దశలో మనము ఖచ్చితంగా ఫెయిల్ అవ్వకుండా ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా. అలా ముందుకు వెళితేనే మనం పరలోకాన్ని చేరుకోగలం. లేదంటే ఒకనాడు ఇశ్రాయేలు వారిలాగా మనకు చిన్న కష్టం వచ్చేసరికి దేవునిపై సనుక్కోవడం, చిన్ని కష్టం వచ్చేసరికి దేవుని వదిలేయడం, చిన్ని బాధ వచ్చేసరికి దేవుని గురించి మనం చెడ్డగా మాట్లాడితే పిల్లరా, ఒకనాడు ఇశ్రాయేలు వారు ఎలాగైతే అన్ని లక్షల మంది శవాలు అరణ్యంలో రాలిపోయావో, ఈరోజు పరలోక ప్రయాణంలో ఉన్న నీవు కూడా ఆ పరలోకాన్ని చేరుకోలేవు. కాబట్టి జాగ్రత్త. దేవునికి శిష్యులుగా మనము మారిన తర్వాత మన జీవితాన్ని చివరి వరకు కొనసాగించే దశలో మన ప్రాణం పోయేంత వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎవరు ఎన్ని నిందలు పెట్టినా కూడా మనము ఖచ్చితంగా గట్టిగా నిలబడి ఆ కొనసాగించే దశను ముందుకు దాటుకుని వెళ్ళి పరలోకాన్ని చేరుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మిగతా సమయాన్ని సేవకులకు అప్పగిస్తున్నాను పిల్లరా. ఓకే, మంచిది. ఇంతవరకు క్రీస్తీయ జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది. మొదటిగా మనము అడుగులో నడవడానికి మనము ఈ సంఘం అనే సహవాసంలో కూడుకున్నాము. మరి ఈ ఒక క్రైస్తీయ జీవితంలో కష్టాలు నష్టాలు ఎదురవుతుంటాయి. అయినా కూడా సహించుకొని
మనము క్రీస్తు పరలోక రాజ్యములో చేరేంత వరకు కూడా విశ్వాసఘాతకులుగా కాకుండా, విశ్వాస భ్రష్టులు కాకుండా, విశ్వాసముతో లేక నమ్మకముతో ప్రభువు అడుగుజాడల్లో నడవాలని చక్కగా మాట్లాడిన అన్నయ్య గారికి కూడా సంఘం తరపున, నా తరపున కృతజ్ఞతలు. మరి ఇప్పుడు ಸುರೇಶ್ ಅಣ್ಣ ಗಾರು మరి ಮಹಿಮ ಶರೀರ ಎಂದರೆ ಏನು ಎನ್ನುವಂತಹ ಸಂದೇಶದ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಲಿಕ್ಕಿದ್ದಾರೆ. మహిమ శరీరం అంటే ఏంటి అనే వాక్యం అంశం మీద సురేష్ అన్న గారు మాట్లాడతారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా ఇంకొకసారి కొడదాం. ఓకే, చప్పట్లు ఎందుకు కొట్టించానంటే 2 కారణాలు. ఒకటి, చప్పట్లు కొట్టడం వల్ల ఆరోగ్యానికి మంచిది. 2, నిద్ర రాకుండా ఉండడానికి కూడా మంచిది. ఫ్యాన్లు తిరుగుతున్నాయి కదా, చల్లగా పాపం రోజు ఎండలో పనిచేసేవాళ్ళం. ఈరోజు చల్లగా ఫ్యాన్లు తిరుగుతుంటే, వాక్యం చెబుతుంటే జోగొడుతున్నట్టే ఉంటుంది, అవునా కదా? కనుక మీరు నిద్ర బారిన పడకూడదని 2 సార్లు గట్టి కొట్టించాను, మంచిది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నన్ను వాయిస్ రికార్డింగ్ పెట్టావా? ఇటు 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 స్టార్ట్ అయిందా? మట్టి దేహము మాత్రమేనా మనిషికి? మహిమ దేహం లేదా? ఈ దేహం మాత్రమే మనిషికి ఉందా? ఇక మరో దేహం, మరో జీవితం లేదా అనేది ఈరోజు మనం ఆలోచించాలని సోదరులు ఈ టాపిక్ని నిశ్చయించారు. ప్రియులరా, మీ కళ్ళ ముందున్న 4 విషయాలు మీ ముందు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ కళ్ళకు కనబడుతున్నాయి అవి. మొదటిది, గోధుమ గింజని చూసిన వారు చేతులు ఎత్తండి. గోధుమ గింజని చూచిన వారు, గోధుమ గింజ. మిగతా వారు చూడలేదా? రైట్. గోధుమ గింజను భూమిలో పెడితే అది మళ్ళీ బతుకుతుందా? చెప్పండి. దానికి ఇంకో రూపం ఉందంటారా? ఉంది. గోధుమ గింజ భూమిలో పెడితే అది ఇంకో రూపంతో పైకి వస్తుంది. ఇది నిజం. అలాగే చదువుకున్న వారికి ఇంకో విషయం కూడా తెలుసు. రెజరెక్షన్ ట్రీ అని ఒకటి ఉంటుంది, చెట్టు, పునరుత్థానపు చెట్టు ఉంటుంది దాన్ని. ఆ చెట్టు కొన్ని సంవత్సరాలు, కొంతకాలం, కొన్ని నెలలు చచ్చిపోతుంది ఆ చెట్టు. ఆ చెట్టు గురించి శాంసన్ అన్నయ్య గారు ఇందువాసి సభలో చూపించారు. ఆ సభకు వచ్చిన వారికి లాస్ట్ రోజు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఆ సభకు వచ్చిన వారు చేతులు ఎత్తండి ఎవరైనా. చూసావు కదా, రిజరెక్షన్ ట్రీ అంటారు దాన్ని, పునరుత్థానపు చెట్టు. ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు చచ్చిపోతుందండి, చాలా కాలం చచ్చిపోతుంది. కానీ మరొక రోజు అది బతుకుతుంది. అర్థమవుతుందా? చెట్టు, చచ్చిన చెట్టు బతుకుతుందా? బతుకుతుంది. చచ్చిన గింజ బతుకుతుందా? బతుకుతుందా? బతుకుతుంది. గొంగలి పురుగు కూడా చచ్చిపోతుంది, అది చచ్చిపోతుంది. కొంతకాలానికి చచ్చినటువంటి ఆ పురుగు చితాకోక చిలకగా మళ్ళీ ఇంకో రూపంతో బయటకు వస్తుంది. ఇది కూడా మీరు ఎరుగుదురు, తెలుసు కదా, ఇది కూడా మీకు తెలుసు కదా. చచ్చి బతుకుతుందా? బతుకుతుంది. రైట్. ఈ 3 మీకు తెలిస్తే ఇక 4వ విషయం, యేసుక్రీస్తును మనం ఎందుకు నమ్మాము చెప్పండి? ఆయన చనిపోయి, చెప్పండి, మరలా లేచాడు, పునరుత్థానుడు.
పునరుత్థానుడై లేచాడు మన ప్రభు. అంటే మట్టి దేహము చచ్చిపోయింది, మహిమ దేహము తిరిగొచ్చింది. ఏమండి, మనిషికి మరణం తరువాత మళ్ళీ ఇంకో దేహం ఉందా? ఉంది. ఇంకొక దేహం వస్తుందా మనిషికి? అవును, వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యేసుక్రీస్తు. ఆయనకు వచ్చిందిగా, మనకు కూడా వస్తుంది. ఈ విషయం నేను చెప్పిన మాట కాదు, సాక్షాత్తు యేసు ప్రభే చెప్పిన మాట. అది చదువుదామా? బైబిల్లో చదువుదాం ఒక్కసారి రండి. కొలస్సయులకు రాసిన పత్రిక, క్షమించండి, దశలోనిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల, ఆ యేసునందు యేసు మృతి పొందాడని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం మనం మరలా బతుకుతాం. ఇక తిమోతి పత్రికలోకి రండి. తిమోతి పత్రికలో పౌలు గారు ఏం రాశారో చదువుదాం. 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము అంటున్నాడు. చూడండి అక్కడ. అంటే యేసు ప్రభు చనిపోయి బతికాడు కదా, మనం కూడా యేసు ప్రభునందు ఉండి చనిపోతే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి చనిపోతే ఏం చేస్తామట? మరలా బతుకుతామట. అది చెప్తున్నాడు. బతుకుతామా? అవును, బతుకుతాం. మరలా బతుకుతామా? ఈరోజు ప్రపంచానికి శ్మశానం వరకే అర్థమైంది. ఈ లోక జ్ఞానం, కోటి విద్యలు ప్రపంచంలో దేని వరకు? సమాధి తోట వరకే. సమాధి తర్వాత ఇంకేం లేదంటుంది లోకం. నాస్తిక ప్రపంచం ఏమంటుందంటే, చావు తర్వాత మనిషికి మళ్ళీ బతుకు లేదు అంటుంది లోకం. ఎవడు చూశాడయ్యా స్వర్గం నరకం? పునరుత్థానం లేదు, నరకము లేదు, స్వర్గము లేదు, ఏది లేదు. ఏమైనా చేస్తే ఇప్పుడే చేయాలి, ఏమైనా తింటే ఇప్పుడే తినాలి, ఇప్పుడే అనుభవించాలనుకుంటున్నారు. మనుషులు అలా బతుకుతున్నారు. కానీ యేసుస్వామి మనకేం చెప్తున్నాడంటే, వినండి, యేసుస్వామి మనకేం చెప్తున్నాడంటే, మరలా నేను బతికాను. నేను బతుకున్నప్పుడు చెప్పాడు, నేను మరలా బతుకుతాను, తర్వాత మిమ్మల్ని బతికిస్తాను. నేను బతుకుతాను, మీరు బతుకుతారు అని యేసు ప్రభుల వారి బోధ. చావు చంపై ఉగ్రవాదుల నినాదం. బ్రతికించు, ఇది క్రీస్తు నినాదం. 2 రకాల పునరుత్థానాలు ఉన్నాయి, 2 రకాల బ్రతుకులు ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మిక ఆత్మ సంబంధమైన బ్రతుకు, ఆత్మ సంబంధమైన పునరుత్థానం. రెండవది శరీర సంబంధమైన పునరుత్థానం. 2 పునరుత్థానాలు ఉన్నాయని మీకు అర్థం కావాలా? 2 మరణాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన మరణం ఉంది, శరీర సంబంధమైన మరణం ఉంది. మీకు ఒక విషయం చెప్పనా? అన్ని రెండు ఉన్నాయి తెలుసా మీకు? చేతులెన్ని? గట్టిగా. కాళ్ళెన్ని? కన్నులెన్ని? చెవులెన్ని? ముక్కు రంధ్రాలెన్ని? వామ్మో, అవునా? అన్ని 2. ఇవి ఎందుకు పెట్టాడు తెల? మరణాలెన్ని? జన్మలెన్ని? పునరుత్థానాలెన్ని? అది మీకు అర్థం కావాలా? 2 ఎందుకు పెట్టినాడు తెలుసా మీకు?
భవిష్యత్తులో మీకు మరో రూపం ఉందని చెప్పటానికి, మనకు మరో రూపం ఉందని చెప్పటానికి. ఉందా? ఉంది. ఎక్కడుంది? ఎక్కడుందది? వస్తుందా? వస్తుంది. ఉందా? ఉంది. ఎక్కడుందది? బైబుల్ మూసి పెడితే దానికి ఆన్సర్ ప్రపంచంలో గందరగోళం. బైబుల్ ఓపెన్ చేస్తే అతి సులువుగా మనకు సమాధానం చెబుతుంది. వెళ్దామా? మహిమ దేహం ఉందా? ఉంది. ఎక్కడుందది? ఇప్పుడు ఉందా? ఉంది. ఎక్కడుందది? ఎక్కడుందో చెప్పనా? నిర్మాణంలో ఉంది. ఎక్కడుంది? గట్టిగా చెప్పండి. నిర్మాణంలో ఉంది. కొందరి దేహాలు రెడీ అయిపోయి ఉంటాయి, కొందరి దేహాలు నిర్మాణంలో ఉన్నాయి. మహిమ దేహాలు అంటారు వాటిని. ఓకే, ఎక్కడున్నాయి చెప్పనా? చదవండి ఎక్కడున్నాయో. చదువుదాం. బైబిల్లో ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత, అంటే నరుని చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియునైనా నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదు. బాగా వినండి, ఇక్కడ పరలోకమందు మనకు నిత్య నివాసము ఉంది అని పౌలు చెప్తున్నాడా? మనము ఎరుగుదుము అంటున్నాడా? మనము ఎరుగుదుము అంటున్నాడు. ఈ గుడారం అంటే ఏదో కాదు, మనం ధరించుకున్న ఈ దేహం. ఈ దేహాన్ని బైబిల్ పరిభాషలో గుడారం అన్నారు. ఓకే, గమనించండి. ఈ మట్టి దేహం అనే గుడారం శిథిలమైపోతుంది. కానీ దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసం. నిత్యమైన నివాసం ఎక్కడుందట? పరలోకమందు. ఎవరి చేత కట్టబడుతుందట అది? దేవుని చేత కట్టబడుతున్న నిత్యమైన నివాసం పరలోకమందుంది అని మనము ఎరుగుదుము అంటున్నాడు. ఎవరు? పౌలు గారు. ఇప్పుడు చెప్పండి, మన నివాసం పరలోకమా, పరలోకములో ఉందా? చెప్పాలి నాకు. ఇది ఈ క్లారిటీ మీకు ఉందో లేదో నేను కనుక్కోవటానికి అడుగుతున్నా. మన నివాసం, మన నిత్య నివాసం అర్థమవుతుందా? నా భాష అర్థం. నీవు మాట్లాడుతుంటే గోడ పెట్టినట్టే ఉంది సార్, నువ్వు మాట్లాడుతుంటే బాబేలు గోపురం దగ్గరే ఉన్నట్టుంది సార్, అసలు నీ మాట అసలు మాకు అర్థం అవ్వట్లేదని వారి చేతులు ఎత్తండి. క్లారిటీగా అర్థమవుతుంది కదా? మంచి వాయిస్ పెట్టాడు కదా నోట్లో దేవుడు, మంచి బూర పెట్టాడు కదా. ఎంత స్పష్టంగా అంటే నత్తి లేదు, ఎంత క్లారిటీగా మాట లోపల పెట్టాడు దేవుడు. నా గొప్పతనం కాదు అది, మన తండ్రి పెట్టాడు. 100 మందిలో మాట్లాడాలి ఈ నోరు, ఈ నోట్లో నుంచి మాట స్పష్టంగా రావాలా అని దేవుడు మంచి స్వీట్ వాయిస్ లోపల మంచి వాయిస్ పెట్టాడు కదా. ఎంత అద్భుతం! తండ్రికి స్తోత్రం. అర్థమవుతుంది కదా? బాగా అర్థమవుతుంది కదా. అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మన నిత్య నివాసం పరలోకమా, పరలోకమందున్నదా? అక్కడేముంది? మళ్ళీ చదువుదామా? మళ్ళీ చదివితేనే మీకు అర్థమవుతుందేమో. చదవండి 2వ వచనం పైనమ్మా. మన నివాసము పరలోకమందు. ఆ మాట చదువున్నాను. పరలోకమందు నిత్య నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదు. పరలోకం మనకు నిత్య నివాసం అంటున్నాడా? పరలోకమందు నిత్య నివాసము ఉన్నదని ఎరుగుదుము అంటున్నాడా? చెప్పేయండి. ఇక అర్థం కావట్లేదు ఏంటి? ఉంది. పరలోకం కాదు నిత్య నివాసం, పరలోకమందు ఉంది నిత్య నివాసం. ఇది మీకు అర్థం కావాలా? పరలోకం నిత్యం ఉండదంటే ఉంటుంది, అది వేరు. మళ్ళీ ఇక్కడ సందర్భం పౌలు గారు మాట్లాడుతున్నది పరలోకమందున్న నిత్య నివాసం గురించి మాట్లాడుతున్నాడు. ఇది మీకు అర్థం కావాలా? అర్థమైందా? అర్థమైతే చేతులు ఎత్తండి. నాకు అర్థమైతే చేతులు ఎత్తండి. ఇక్కడ పౌలు గారు చెబుతున్నది పరలోకం నిత్య నివాసం అనట్లా, పరలోకమందుంది మనకు నిత్య నివాసం అంటున్నాడు. ఓకే, రైట్.
ఇప్పుడు ఆ నిత్య నివాసం పరలోకమందుందట. నివాసం అంటే నివసించే చోటు లేదా నివసించే గూడు, నివసించే గుడారం, దాన్ని కదా స్థలం అంటాం, నివాసం అంటాం. నివాసం, వాసం అంటే నివసించటం, నీవు ఉండే వాసం అన్నమాట, నేనుండే వాసం. ఇప్పుడు మనం ఎక్కడ నివసిస్తున్నాం చెప్పాలి నాకు? భూమి మీద నివసిస్తున్నామా, శరీరంలో నివసిస్తున్నామా? గట్టిగా చెప్పాలి నాకు. ఏమంటారేంటి? భూమి మీద నివసిస్తున్నామా, శరీరంలో నివసిస్తున్నామా? శరీరంలో నివసిస్తున్నాం. ఈ శరీరం ఎక్కడుంది? భూమి మీద ఉంది, అంతే. అర్థమైందా? మన నివాసం పరలోకమందుంది. ఆ నివాసం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. నిత్య నివాసం ఉంది పరలోకంలో. అయితే పరలోకంలో నిత్య నివాసం ఉందన్నమాట. మనకి నిత్యము నివసించే వాసం ఉందన్నమాట. మీకు ఇంకా అర్థం కనుక చెప్తున్నా, నిత్యము ఉండే గుడారం ఉందన్నమాట పైన. అది దేవుడు కడుతున్నాడు. అందుకే యేసుప్రభు చెప్పాడు కదా, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును అంటారు. నివాసాలు పరలోకంలో అనేకములు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి అంటారు? అనేకములు అంటే అర్థం ఏంటి? లెక్క కట్టలేనన్ని నివాసాలు పరలోకంలో ఉన్నాయి. తండ్రి ఆల్రెడీ ఆ నివాసాలు కట్టే పనిలో ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా అక్కడికి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరి చేతుల మీదుగా పరలోకంలో నివాసాలు కట్టబడుతున్నాయి. ఆ నివాసాలు ఏమనుకుంటున్నారు? చదవండి పక్కన, ఆ నివాసాలు. ఇప్పుడు మరొక మాట అడుగుతున్నా, చదివే ముందు ఒక మాట అడుగుతున్నా. ఆ నివాసము లోనికి మనము వెళ్ళాలన్నా, ఆ నివాసము మన మీదికి రావాలన్నా? చెప్పండి. ఈ తేడా మీకు అర్థం కావాలి. పరలోకంలో ఉంది కదా మనకు నిత్య నివాసం. ఆ నిత్య నివాసము లోనికి మనం వెళ్ళాలన్నా, ఆ నివాసం మన దగ్గరికి రావాలన్నా? గట్టిగా చెప్పాలి నాకు. ఆ నివాసము మన మీదికి రావాలన్నా, లేక మనము ఆ నివాసములోనికి వెళ్ళాలన్నా? ఇది అది రావాలన్నా మనము వెళ్ళాలన్నా? సార్ కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నాడు. అది రావాలా, మనం అక్కడికి, అది రాకుండా మనం పైకి ఎగరలేము. ఇది అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే ఏ సూట్ వేసుకోవాలి చెప్పండి? ఆ సూట్ పేరు ఏంటి నాన్న? స్పేస్ సూట్ అంటారా? ఏమంటారోలే కానీ చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే ఒక సూట్ ఉంటుంది. ఆ సూట్ మనం ధరించుకుంటేనే చంద్రమండలం మీదకి ఎగరగలం. అర్థమైందా? చంద్రమండలం మీదకి వెళ్ళగలం. అర్థమవుతుంది కదా? అటులనే మనం పరలోకానికి వెళ్ళాలి అంటే రక్త మాంసంలో ఉన్నాం మనం. రక్త మాంసములు పరలోకానికి వెళ్తాయా? వెళ్ళవు. రక్త మాంసములలో ఉన్న మనం పైకి వెళ్ళాలి. దేవుడున్న పరలోకానికి మనం వెళ్ళాలి అంటే ఆ షూట్ రావాలి, ఆ నివాసం రావాలి మన మీదకి. అది చెప్తున్నాడు. 2వ వచనం చదువుదాం ఇప్పుడు మళ్ళీ. అక్కడ మనము 2వ వచనం చూడండి ఒకసారి. బైబిల్ రాయబడింది అక్కడ 2వ వచనం. మనము దిగంబరులము కాక నివాసం వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదు. బాగా వినండి. మనం ఎలా కనబడతామంటే దిగంబరులు కనబడం. వస్త్రం ధరించుకుంటే ఎట్ట కనబడతామో అట్ట కనబడతామని. అంటే ఆ రాబోయే నివాసం వస్త్రానికి చూపిస్తున్నాడు. ఒక దేహానికి వస్త్రం కట్టుకుంటే ఎలా కనపడతాం? దిగంబరులు కనబడం కదా. వస్త్రం కప్పుకుంటే, మానం కప్పుకుంటే ఎంత బాగా, ఎంత అందంగా ఉంటాం. అటులనే రాబోయే పరలోక నివాస నిత్య నివాసం ఉంది కదా పైన, దేవుడు కడుతున్నాడు కదా. ఆ నివాస స్థలము మనము ధరించుకుంటాం. ఆ నివాసం మనం ధరించుకుంటే, ఒక వస్త్రం ధరించుకున్న ఒక స్త్రీ ఎలా కనబడుతుంది, వస్త్రం ధరించుకున్న ఒక పురుషుడు ఎలా కనబడతాడు, మనం అలా కనబడతామని చెబుతూ వస్త్రానికి పోల్చాడు ఆ నివాసాన్ని. అంతేగాని సుమా వస్త్రం కాదు, మళ్ళీ పోలిక చెప్పాడంతే. ఓకే రైట్. నిద్ర వారిని పడకండి. ఒకసారి చప్పలు కొడదామా గట్టిగా? కొట్టండి చప్పట్లు. ఓకే రైట్. ఎందుకంటే ఒక ఇద్దరు నిద్రపోతున్నట్టు నా కళ్ళకు కనబడ్డారు కాబట్టి అంతమందిని కొట్టించాను. ఒక్కడు తప్పు చేస్తే ఇంటి వారందరికీ వస్తుందా సమస్య అంటే? అవును వస్తుంది. మరి చర్చిలో ఒక్కడు నిద్రపోతే పాస్టర్ అందరినీ చప్పట్లు కొట్టిస్తాడు. ఒకటే అర్థం కావాలా మీకు? నేను చప్పట్లు కొట్టించానంటే అబ్బాయి ఎవరో నిద్రపోతున్నారా, నిద్రపోతులు వచ్చారు ఇక్కడ అనుకోవాలా మీరు. ఓకే రైట్. ఇక్కడ ఏం కనబడుతుంది మనకి? వస్త్రం ధరించుకున్న వారముగా కనబడదు అని చెప్పి పక్కనేముంది?
కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసం ఏది? ఎవరి నివాసం? మన నివాసం పరలోకమందుంది. పరలోకములో నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూలుగుతున్నాము అంటున్నాడు పౌలు గారు. పరలోకము నుండి పరలోకములో ఒక నివాసం ఉందట. అది దేవుని చేత కట్టబడుతుందట. అది మన దగ్గరికి రాబోతుందట. ఈ దేహము మీద దాన్ని ధరించుకొనబోతున్నామంట. అది ధరించుకోవాలని మనము ఏం చేస్తున్నాడు? అపేక్షించుచు దీనిలో మూలుగుతున్నాము అంట. దేంట్లో? మట్టి దేహంలో, మట్టి శరీరంలో మూలుగుతున్నాము అంటున్నాడు అన్నమాట ఇక్కడ. అంటే మన శరీరం మీదకి ఏం రాబోతుంది అన్నమాట? నిత్య నివాసం రాబోతుంది. ఎక్కడుందది? పరలోకంలో ఉంది. ఎవరి చేత కట్టబడుతుంది అది? దేవుని చేత కట్టబడుతుంది. దేవుని చేత కట్టబడుతున్న నిత్యమైన నివాసము పరలోకంలో ఉంది. అది రాబోతుంది. అది ఎప్పుడు వస్తుంది? అది ఎప్పుడు వస్తుంది? అదే రాదు, దాన్ని తీసుకొని రావాలి. ఇది లాజిక్. అదే రాదు, దానిని తీసుకొని రావాలి. దాన్ని తీసుకొచ్చేది ఎవరంటే యేసుక్రీస్తు. ఎప్పుడంటే రెండవ రాకడలో. ఇది మీకు అర్థం కావాలా? ఓకే, అర్థమవుతుంది కదా? దాని పేరేందనుకుంటున్నారు? అది ఎట్టుంటుందో ఎవరికి తెలియదంటే, అది ఎట్టుంటుందో ఇప్పటి వరకు ఎవరికి అర్థం కాలేదా? ప్రత్యక్షపరచబడలేదు అని మన బైబిల్లో ఉంటుంది. ఆ నివాసం ఎట్టుంటుంది? ఆ మహిమ శరీరం ఎట్టుంటుంది? మనము ధరించుకొని పోయే మహిమ శరీరం ఎట్టుంటుంది? ఆ నివాసం దాంట్లోకి మనము వెళ్ళామా నిత్యం ఉంటామంటే, ఇక మనం దాంట్లోనికి మనం వెళ్ళామా, ఇక ఆ నివాసములోని కనుక మనం వెళ్ళిపోయి అక్కడ ఆకలి ఉండదు. ఏసీ రూమ్ ఉందనుకోండి, ఎండలు ఉంటాయి, దాంట్లో వేడి ఉంటుందా? చెప్పండి మీరు నాకు. ఏసీ రూమ్లోకి వెళ్ళిపోయాం, ఎండలు ఉంటాయా? ఉండవు. ఏమండి, రెయిన్ కోట్ వేసుకున్నాం అనుకోండి, తడిసిపోతామా? చెప్పండి, ఏమన్నారంటే తడిసిపోతామా? తడిసిపో. చలి పెడుతున్నప్పుడు షటర్ వేసుకున్నాం అనుకోండి, చలి పెడుతుందా? పెట్టదు. చలి బయట ఉంటుంది కానీ నీకు తగలదు. ఎండలు బయట ఉన్నాయి కానీ నీకు చలి ఉంది లోపల. ఫ్యాన్లు ఉన్నాయి కదా, చక్కగా చల్లగా ఉన్నారు ఇప్పుడు మీరు. అదే చెప్తున్నా, ఆ నివాసంలోనికి మనం వెళ్ళిపోయామంటే, ఆ నివాసం మన మీదకి వచ్చింది అంటే, మళ్ళీ చెప్తున్నా, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, రోగాలు ఉండవు. ఆ నివాసానికి చాలా గొప్ప నివాసం అది. ఆ నివాసం ఎట్టుందో ఇంకా ప్రత్యక్ష పరచబడలేదు. కానీ ఒక విషయం ఇది చెప్పాడు. ఏంటది? చదువుదాం ఒకసారి. యోహాను గారు రాసిన పత్రిక చూడండి ఒకసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, ఎంత చక్కటి మాట రాశాడు చూడండి. 3వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం ఒకసారి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాను మనకు ఉంది. మనం దేవుని పిల్లలమై ఉన్నాం. ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళిపోతాం. కానీ ఏమై పరలోకానికి వెళ్ళిపోతాం? ఒక నివాసం అయితే రాబోతుంది, ఒక రూపం అయితే రాబోతుంది. కానీ అది ఏమై ఉంటుందో, మహిమ శరీరం అది ఎట్టుంటుందో ఇంకా ప్రత్యక్ష ఉంది, కానీ ప్రత్యక్ష పరచబడలేదు. వస్తుంది, రాబోతుంది. ఎట్టుంటామంటే మనం చెప్తున్నాడు పక్కన ఎట్టుంటాం. చదవండి, కంటిన్యూ. ఆయన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూసేది కాదు, ఆయనను పోలి ఉందుము అని రాయబడించుండి. అంటే యేసుక్రీస్తు మరలా ఈ లోకానికి వస్తాడు కదండి. వస్తాడా రాడా? వస్తాడా? మేఘాల మీదకి వస్తాడు కదా. వస్తున్న ఆయన ఎలా ఉన్నాడో మనం చూస్తాం. ఆయనని చూసేదే కాదు, ఆయన ఎట్టుంటాడో చెప్పేయండి. ఇక మనం కూడా అట్లే మారిపోతాం. ఆయనకి ఏ రూపం ఉందో మనకు కూడా అదే రూపం. ఇక స్త్రీ రూపం, పురుష రూపం లేదు. ఇంకా మనమంతా ఏక రూపాలు, ఒకే రూపం అందరిది. రెడ్ కలరు, బ్లాక్ కలరు ఉండదు. ఇక అర్థమవుతుందా? ఒకే మహిమ రూపం.
ఎట్టుందో అది ఇంకా ప్రత్యక్ష పరచబడలేదు. ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎట్టుంటాడో మనం కూడా అట్టే మారిపోతాం. అర్థమవుతుందా? ఎంత గొప్పదో అది రావాలి, మనకి అది రావాలి. 1,00,000 రూపాయల శారీ కట్టుకుందట ఐశ్వర్య రాయి. ఎంత? 1,00,000 రూపాయల శారీ కట్టుకుందంట. ఎట్టుందో అది అని మీరు ఎంత ఆలోచిస్తారు కదా స్త్రీలు. ముఖేష్ అంబానీ తన కుమార్తెకు పెళ్లి చేశాడు. ఎవరికి? ముఖేష్ అంబానీ తన కుమార్తెకు పెళ్లి చేశాడు. పెళ్లి రోజు ఒక గౌన్ తెచ్చాడంటే. ఏం తెచ్చాడమ్మా? ఏం తెచ్చాడు? ఒక గౌన్ తెచ్చాడు. ఆ గౌన్ ఎంత ఖరీదుని తెలుసా? అది చెప్తే అవునా అనుకుంటారు మీరు. తెలిసిన వాళ్ళకైతే కొంతమంది తెలిసిండొచ్చేమోలే కానీ, ముఖేష్ అంబానీ కుమార్తె పెళ్లి రోజు ఆమెకు శారీ కాదు గౌన్ తెచ్చాడు. ఆ గౌన్ ఖరీదు ఎంత చెబితే ఆశ్చర్యపోతారు మీరు. ఎంత చెప్పన రేటు? ఖరీదు అంటే రేటు. ఆ ముఖేష్ అంబానీ కుమార్తె పెళ్లి రోజు కుమార్తె ధరించుకోవటానికి తెచ్చిన ఆ గౌను రేట్ ఎంత అంటే 90 కోట్లు. ఎంతమ్మా? ఎంత గట్టి చెప్పండి నాకు. 90 కోట్లు ముఖేష్ అంబానీ కూతురు గౌను. అవే 90 కోట్లు తెచ్చి ఏమండి జులమగేరులో ఉన్న వారికి ఇచ్చింటే ఆయన విగ్రహాలు వీధికోటు పెడుతుండ్రి. అవునా కాదా చెప్పండి? నిజమా కాదా? 90 కోట్లు ఈ ఊరిలో పంచితే ఎన్ని వస్తాయండి ఈ ఊరికి? 2 లక్షల అప్పుండి దేశాలు పోయి కడుపు చేత పట్టుకొని రాత్రింబగలు మండుతున్న ఎండలో కష్టపడుతున్నారే రైతులు, ఎందరో కూలి చేసుకొని బతికేవాళ్ళు. తన కుమార్తెకి 90 కోట్లు పెట్టి గౌను తెచ్చేదానికంటే 1 కోటి రూపాయలు పెట్టి తెచ్చి 89 కోట్లు పేదలకి పంచింటే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ఓల్డ్ అయ్యో ఎక్కేవాడు కదండి. గిన్నిస్ బుక్లో రికార్డ్ చేసేవాడు ఆయన పేరుని. అవునా కదా? ఆలోచించండి. ఆ గౌన్ ఎలా ఉందో దాన్ని చూడాలనిపిస్తుంది కదా. అనిపిస్తుందా? అనిపించదా? అది 90 కోట్లు. ఇప్పుడు యేసుక్రీస్తు మనకు తీసుకొచ్చే నివాసం, యేసుక్రీస్తు మనకు ధరింపజేయే మహిమ శరీరం, అది ఈ దేహం మీద ధరించుకుంటాం మనం. ఇది మింగివేయబడుతుంది. అర్థమవుతుందా లేదా మీకు? ఈ దేహం మింగివేయబడుతుంది, ఆ దేహం ఈ దేహం మీద ధరించుకుంటుంది. ఎట్టబా ఎట్లని చదువుదాం ఇప్పుడు మనం. రండి బైబిల్లోనికి. మారుతుందా ఈ దేహం? మళ్ళీ చెప్తున్నా, ఈ దేహమే మారుతుందా లేకపోతే ఇంకో దేహం వస్తుందా? గట్టిగా ఏమంటారేంటమ్మా? ఈ దేహమే ఆ దేహములోకి మారిపోతుందా లేకపోతే ఇంకో దేహం వస్తుందా? ఆల్రెడీ ఆ దేహం ఉంది, ఈ దేహం ఆ దేహంగా మారిపోతుంది. అర్థమవుతుందో లేదో మీకు పాయింట్? లాజిక్ అర్థమవుతుందో లేదో మీకు? ఆల్రెడీ పైన నివాస స్థలం ఉంది, మహిమ శరీరం ఉంది. ఆ మహిమ శరీరంలోనికి ఈ శరీరం మారిపోతుంది. ఎట్లా మారిపోతుందో చెప్తాను ఇప్పుడు మీకు. మారిపోతుంది. అద్భుతం అండి. చాలా బతుకంటూ బతికితే ఈ మట్టి దేహంలో కుక్కలు బతుకుతున్నాయి. ఈ మట్టి దేహం గురించి ఆలోచించకండి. ఈ దేహానికి మంచిగా చక్కటి వస్త్రాలు ధరించాలని వేల రూపాయలు ఖర్చు పెట్టి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మంచి శారీస్, మంచి డ్రెస్సులు కొంటారు. ఈ దేహానికి మంచిగా అలంకరణ ఉండాలని బంగారు కమ్మలు, బంగారు ముక్కరాళ్ళు, ముక్కు పొడకలు, బంగారు గొలుసులు, బంగారు రింగులు, బంగారు వాచ్లు కదా ధరిస్తున్నారా లేదా? ఈ మట్టి దేహానికి అద్దాల బిల్డింగులు, అపార్ట్మెంట్లు, రకరకాల ఇండ్లు కొట్టుకుంటున్నారే, రకరకాల చెప్పులు తొడుగుతున్నారే, రకరకాల ఫేస్ క్రీములు పూస్తున్నారే, రకరకాల మేకప్లు వేస్తున్నారే, లిప్టిక్లు వేస్తున్నారే, హై బ్రోస్ చేస్తున్నారే. ఈ దేహం ఎంతో అందంగా ఉండాలని పొంగిపోతున్నారు కదా. ఈ దేహ అందం కోసం, ఈ దేహ ఆనందం కోసం ఇంత కష్టపడుతున్నారు కదా. నేడు ఇంట్లో రేపు పొయ్యిలో, నేడు ఇంట్లో రేపు మంటిలో. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంత గడ్డి ఎండును, దాని పువ్వు రాలిపోవును. స్త్రీల అందం కూడా అలాగే రాలిపోతుంది, పురుషుల అందం కూడా అలాగే రాలిపోతుంది. చూడండి మీరు, ఒకప్పుడు ఉన్న ఒక 30 ఏళ్ల క్రితం సినీ ఫీల్డ్లో నటిస్తున్న వారిని చూడండి, అందగాళ్ళు, సుందరులు. ఇప్పుడు చూడండి వాళ్ళ ఫేస్ ఎలా ఉందో. చూడాలనిపిస్తుందా? అస్సలు చూడాలనిపించదు. అంతెందుకు, మీ నానమ్మని చూడు, మీ అమ్మమ్మని చూడు. ఒకప్పుడు నీ నానమ్మ ఫోటో చూడు, ఇప్పుడు ఫోటో చూడు, ఇప్పుడు లైవ్ చూడు ఎలా ఉందో. అర్థమవుతుందా? పాయం వస్తే పందికొక్కైనా బాగుంటుంది అంటారు.
అర్థమవుతుందా? అంటే పాయం ఉంటేనే ఈ శరీరం అందం, చిన్నగుంటేనే ముద్దు, వృద్ధాప్యంలోకి వచ్చామంటే వద్దనుకుంటాం బాబాయ్. నిజం. ఆలోచిస్తున్నారా? ఇది మీకు అర్థమైతే బాగా వినండి. అసలు మనకి ఓ గొప్ప నివాసం పైనుంది, ఓ గొప్ప రూపం పైనుంది. ఆ రూపాన్ని తీసుకొచ్చేది, ఆ రూపంలోనికి ఈ దేహాన్ని మార్చేది యేసు ప్రభు. మారుస్తాడా మన ప్రభు? చదవండి కొలస్సీయులకు రాసిన పత్రిక, బైబిల్ తెరవండి, బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి, లేనివారు చదువు రానివారు బాగా వినండి. మనం వెళ్ళబోతున్నాం ఆ రూపంలోకి, మనం వెళ్ళబోతున్నాం. ఒకవేళ నేను చెప్తున్నా, ఏదో కొన్ని వేల సంవత్సరాలు లేదు, ఈ రోజే రావచ్చు యేసు ప్రభు. మీరు అనుకోవచ్చు ఈరోజు రేపు సభలు ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. యేసు ప్రభు వచ్చాడంటే సభలు లేదేం లేదు, ఇక లేయడమే ఇట్లే. సారింగా వాళ్ళ ఊరు వెళ్ళాడు ఇట్టే పైకి, నేను మా ఊరు వెళ్ళను. యేసుప్రభు వస్తే మనం అంత ఇట్టే, ఇంకా మీరు మీ ఇండ్లకి వెళ్ళరు. మీ ఇండ్లే కాలిపోతుంటే, ఊర్లే కాలిపోతుంటే, మనం పైకి లేచిపోతుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి రండి త్వరగా, 4వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. మనకు జీవమయున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. అక్కడ ఏముంది? యేసుప్రభు వస్తాడు కదా, ఆయన వచ్చినప్పుడు మనం కూడా మహిమయందు ఏమవుతామట? ప్రత్యక్షపరచబడతామట. ఎట్లా ప్రత్యక్షపరచబడతాం? యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎట్లా ప్రత్యక్షమైనాడో మనం కూడా అలాగే ప్రత్యక్షపరచబడతాం. దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభు నీకు ఎలా కనబడుతున్నాడో చెప్పండి. ఇక యేసు ప్రభు మనకు ఎలా కనబడుతున్నాడో ఒక వింత చెప్పమంటారా? యేసు ప్రభు 2వ రాకడలో ఏం జరగబోతుందో తెలుసా? బాగా వినండి. యేసు ప్రభు 2వ రాకడలో ఏం జరగబోతుందంటే, నువ్వెట్టున్నావో నేను అట్టే ఉంటాను, నేను ఎట్టున్నానో నువ్వు అట్టే ఉంటావు. యేసు ప్రభు ఎట్టున్నాడో అందరూ అట్టే ఉంటారు. ఎవరిని చూసినా అందరూ ఒకేలా 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 అన్ని యేసు ప్రభు రూపాలే కనబడతాయి మనకి. ఆశ్చర్యం. ఆ రోజు ఒకే రూపం, ఒకే మహిమ శరీరం, ప్రత్యక్షపరచబడతాం. యేసు ప్రభు ఎట్టుంటే అట్టే మనం చదువుకున్నాం కదా యోహాను పత్రికలో, దాన్ని బట్టి చెప్తున్నా మీకు. మహిమ శరీరం వస్తుందా మనకి? వస్తుందా రాదా? చచ్చినా వస్తుంది, బతికి ఉన్నా వస్తుంది. మార్చేస్తాడు. ఎవరు మారుస్తారంటారు? చదవండి, ఎవరు మారుస్తారు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారు చెప్పారు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి కనుక కోడి చేస్తున్నా, మీకు అర్థం కావాలి. తండ్రి రాయించి పెట్టాడు ఇవన్నీ. 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరం అంటే మట్టి శరీరం, ఆయన మన మట్టి శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఎలా మార్చేస్తాడటమ్మా? మహిమగల తన శరీరమునకు సమరూపము గల దానిగా మార్చేస్తాడు. అంటే ఏ రూపం అనమాట అది? ఆ రూపం పేరేంటి? మహిమగల శరీరం. ఏ శరీరం? అందరు చెప్పండి గట్టిగా. మన్నైన శరీరం ఏ శరీరం అవుతుంది? మహిమగల శరీరంగా మారిపోతుంది. ఒకవేళ మట్టిలోనికి వెళ్ళావా, తిరిగి మళ్ళీ మహిమగల శరీరంగా లేస్తావు. ఒకవేళ నువ్వు మట్టి శరీరంలోనే ఉన్నావా, ఆయన వచ్చినప్పుడు మార్పు జరుగుతుంది నీ శరీరంలో. చదవండి కొరింథీయులకు రాసిన పత్రికలో, మట్టి దేహం మట్టిలోకి వెళ్ళిపోతే ఆ దేహం ఎలా లేస్తుందట? 15వ అధ్యాయం త్వరగా చదవండి. 15వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయము 43వ వచనం. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా చాలు. ఎలా విత్తబడుతుందమ్మా మట్టి దేవంలో? ఘనహీనమైనది, ఎవరికి పనికి రానిదిగా. ఇంట్లో భార్య కూడా పెట్టుకోదు ఇక నీ శవాన్ని, ఇంట్లో నీ పిల్లలు కూడా పెట్టుకోలేరు నీ శవాన్ని. ఘనహీనమైనదిగా మట్టిలో విత్తొచ్చారు. కానీ యేసు ప్రభు వచ్చాడా, మహిమగల శరీరంగా లేపబడుతుందట. అది మట్టి మహిమ అవుతుందా? మట్టి దేహం మహిమగల దేహంగా మారుతుందా? మహిమ దేహం పైనుంది, ఆ మహిమ దేహంలోనికి ఈ మట్టి దేహం మార్చబడుతుంది. ఎట్లా మార్చబడుతుంది? అదే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం చదువుదాం. ఇదిగో మీకు ఒక మర్మం. ఏం చెప్తున్నట్ట పౌలు గారు? ఇంతవరకు చెప్పింది ఏంటి? ఇది మర్మం. ఇంతవరకు ఓపెన్ అయినాయి అన్నీ.
ఇప్పుడు మళ్ళీ మర్మం చెప్తున్నాడు. ఏంటది? యుగాలలో తరాలలో మరుగు చేయబడిన మర్మాలు చెప్పాడు. చెప్పిన పౌలే ఏమంటున్నాడు? ఇదిగో మీకు ఇంకొక మర్మం చెప్తున్నా. మర్మం అంటే సీక్రెట్, రహస్యం. మీకు మర్మం చెప్తున్నా. ఏంటి ఆ మర్మం? చదువు పక్కన. మనమందరము, మనం ఇంక్లూడ్ మీ, నేను కూడాను, మనమందరము నిద్రించము గాని. ఎప్పుడు యేసుప్రభు వచ్చాడంటే మనమందరము నిద్రించము గాని నిమిషములో, వినండమ్మా, ఎప్పుడు? నిమిషములో, వినండి, నిమిషములో అందరం ఒక నిమిషములో, నిమిషం అంటే 60 సెకండ్లు, ఎసార్నో? నిమిషం అంటే 60 సెకండ్లు కదా. నిమిషములో మనమందరం ఒక నిమిషములో, తర్వాత ఒక రెప్పపాటున, వినండి, నిమిషములో మనమంతా ఒక చోటుకు చేరుకుంటాం. అంతేకాదు, ఒక రెప్పపాటున ఏం జరుగుతుంది? రెప్ప అంటే సెకండ్. ఒక నిమిషం రెప్పపాటున అంటే రెప్ప కొట్టేసరికి ఏంటంటే రెప్పిలా కొట్టాం, అది సెకండ్ అయిపోతుంది. మనమంతా ఒక చోటికి కూడటానికి ఒక నిమిషం పడుతుంది. అర్థమైందా? రెప్పపాటున మార్పు జరుగుతుందట. చూడండి అక్కడ ఏముంది? మళ్ళీ చదువుతున్నాను. ఒక రెప్పపాటున కడబూర భూ అనే మోగగానే మనమందరము మార్పు పొందుదుము. చప్పట్లు కొట్టేయండి, చప్పట్లు కొట్టేయండి. సూపర్. అవునా? మన రూపం మారుతుందా? అమ్మా, నువ్వు బ్లాక్ ఉన్నావని బాధపడద్దు, సోదరుడా పొట్టిగున్నానని బాధపడద్దు, అందము లేదని బాధపడద్దు. వెయిట్ అండ్ సీ, ఎదురు చూస్తూ ఉండండి. ప్రభు వచ్చాడా? ప్రపంచ సుందర్ మిస్ ఇండియా కాదు. యు ఆర్ ఆల్ నాట్ మిస్ ఇండియన్స్, యు ఆర్ ఆల్ మిస్ వరల్డ్. వి ఆర్ ఆల్ మిస్ వరల్డ్. మనమంతా ఈ ప్రపంచాన్ని మిస్ అయిపోతాం మనం. అర్థమైందా? ఈ ప్రపంచం ఉండదు, మనకున్న అందం ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు. అర్థమైందా? మనమంతా, మనకు రాబోయే అందం చిన్నది కాదు, మనకు రాబోయే రూపం మామూలుది కాదు. అద్భుతమైన మహిమ శరీరం రాబోతుంది, అద్భుతమైన నిత్య నివాసం రాబోతుంది. చూస్తూనే ఉండాలి. నన్ను చూస్తూ ఉంటే నన్నే చూడాలి, నిన్ను చూస్తూనే నిన్నే చూడాలి. మనమందరం తండ్రిని చూస్తుంటే, యేసు ప్రభుని చూస్తుంటే ఆశ్చర్యములో ఆశ్చర్యం, చిత్రములో చిత్రం, విచిత్రములో విచిత్రం, కాంతిలో కాంతి అన్నట్టు ఉంటుంది. ఇక్కడ మనం పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఏమనుకుంటున్నారో మీరు? చాలా గొప్పలమండి మనం. జస్ట్ కొంచెం కాలం వెయిట్ చేయండి, అర్థమవుతుందా? మార్పు చెందుతుందంట మన మట్టి శరీరం. ఇప్పుడు చెప్పండి, మట్టి శరీరం మహిమగల శరీరంగా మారుతుందా? చెప్పాలి నాకు అందరూ. మారుతుందా లేదా? యేసు ప్రభు మారుస్తాడా లేదా? మారుస్తాడు. నువ్వు మారలేవు, కానీ యేసు ప్రభు మారుస్తాడు. ఎట్లా మారుస్తాడో చెప్పన్నయ్య, ఒక ఎగ్జాంపుల్ అంటారా? చెప్తాను, ఇప్పుడు వినండి. ఎలా మారుతామో చెప్తాను, ఇప్పుడు మీరు బాగా వినండి. అయ్యో, మట్టి శరీరం మహిమ శరీరం ఉంటే మట్టి శరీరం ఉండకూడదు, మట్టి శరీరం ఉంటే మహిమ శరీరం ఉండకూడదు కదా. అది రెండు మిక్స్ అయిపోతాయా? ఒకటిగా మారుతుందా? మట్టి మహిమగా మారుతుందా? అది ఎలా? పైన మహిమ శరీరం ఉంది, కింద మట్టి శరీరం ఉంది, ఈ రెండు మిక్స్ అయిపోతాయా? మిక్స్ అయ్యి ఒకటిగా ఉంటుందా? ఎట్లా అవుతుంది? అది ఒకటే అవుతుందా? అవుతుంది. ఎలా అవుతుంది? బైబిల్ అదే చెప్తుంది. మన దీన శరీరమును ఆయన మహిమగల సమరూపము గల దానిగా మార్చేస్తాడని. ఎట్లా మారుతుందయ్యా? ఒక ఎగ్జాంపుల్ చూపించాడు. ప్రత్యక్షంగా చూపించాడు. ఎలానో చెప్తాను, తొందర ఎందుకు. ఏం చూపించాడు తెలుసా? కానా అనేటువంటి ఊరిలో ఏమైపోయింది? వివాహంలో ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు ఎన్ని రాతి బణాలు నాన్న? రాతి బణాలు ఎన్ని రాతి బణాలు నీళ్ళు పోయమన్నాడు యేసు ప్రభు? అందరు చెప్పండి నాకు, ఎన్ని?
ఏమనరు ఏంటి? ఎన్న అంటే ఏమనరు? చెప్పు దేవదాస్ గారు. ఈ ఆహాను సువార్తను చూడండి కనీసం. ఆ 2వ అధ్యాయంలో ఉంది కదా. నీళ్లు పోయమన్నాడు, ఇప్పుడు ముంచండి అన్నాడు. ముంచిన తర్వాత నీళ్ళు ఏమైనాయిమా? అందరు గట్టిగా చెప్పండి నాకు. అందరూ గట్టిగా చెప్పండి నాకు. అక్కడ పోసింది నిల్లా ద్రాక్ష రసమా? మరి నీళ్ళు ఎక్కడ పోయినాయి చెప్పాలి నాకు. నీళ్ళు కదా పోసింది, అక్కడ ద్రాక్ష రసం లేదే రాతి బాణాల్లో. పోనీ ద్రాక్ష రసములో కలిపారా? నీళ్ళే ద్రాక్ష రసంగా మారాయా? నీళ్ళు ఎక్కడ పోయినాయి మరి? ద్రాక్ష రసం ఎట్టొచ్చింది? ఎట్లా అర్థమవుతుందమ్మా? నీళ్ళు ద్రాక్షరసంగా మారిపోయినాయా? దాని స్థితి ఎలా కోల్పోయింది అది? అదే దేవుడంటే. అర్థమవుతుందా? నీళ్లను ద్రాక్ష రసంగా మార్చేశాడు. మట్టిని మహిమగల దేహంలోకి మహిమ దేహంగా మార్చేస్తాడు దాన్ని, అంతే. ఇది ఎక్కడ పోతుంది అంటే, నీళ్ళు ఎక్కడ పోయంటే ఏం చెప్తావు? అర్థమైందా? రాతి బాణాల్లో పోసి నీళ్ళు ఎక్కడ పోయినట్టు ఏం చెప్తావు నాయనా? రైట్, వినండి బాగా. దేవుడు మట్టిని మనిషిగా చేస్తాడు, మట్టిని మట్టి దేహంగా మారుస్తాడు, మట్టి దేహాన్ని మహిమగల దేహంగా కూడా మారుస్తాడు. ఈ ఈ గుణం కోల్పోతుంది. ఇది మట్టి దేహ గుణం కోల్పోయి మహిమ దేహంలో కలిసిపోతుంది, మార్చబడుతుంది. ఎట్లా అంటే ద్రాక్ష రసం, నీళ్లు ద్రాక్ష రసంగా మారిపోయినాయి కదా, ఈ మట్టి దేహం మహిమగల దేహంగా అలా మారిపోతుంది అన్నమాట. యేసు మట్టి దేహం మహిమగల దేహంగా మారిపోయింది కదా, అదే దేహమే మహిమగల దేహంగా మారిపోయింది. ఈ దేహం మహిమలోకి వెళ్ళింది. ఆ మహిమలోకి వెళ్ళేసరికి దీని యొక్క స్థితి కోల్పోతుంది అన్నమాట. అది ఎట్ట అది మనకి తెలియదు, ఇంకా పైకి పోతే తెలుస్తుంది మనకి. అర్థమైంది అనుకుంటాను. అర్థమైన వారు చేతులు ఎత్తండి. బాగా అర్థమైన వారు చేతులు ఎత్తండి. బాగా అర్థమైన వారు చేతులు ఎత్తండి అంటున్నా నేను. దించమనట్లా, బాగా అర్థమైన వారు చేతులు ఎత్తండి అంటే మిగతా వారికి ఏం అర్థం కాలేదన్నమాట. ఊగ మొత్తుకున్నానైతే. అర్థం కాలేదమ్మా? అర్థం కాలేదా? మహిమ దేహం ఉందని అర్థమైందా? మట్టి దేహం ఉందని అర్థమైందా? మట్టి దేహం మహిమగల దేహంలోకి వెళ్ళి మహిమగల దేహంగా మారిపోతుందని అర్థమైందా? ఎట్లా మారిపోయిందంటే యేసుప్రభు మాత్రమని చెప్పానుగా. అది ఎలా మారిపోతుందంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. నీరు ద్రాక్షరసంగా మారిపోయినాయి కదా, అట్టే మట్టి దేహం మహిమగల దేహంగా మారిపోద్ది అంటున్నాను మీకు. యేసు దేహం మహిమగల దేహంగా మారిపోయిందిగా, మనది కూడా మారిపోద్ది అని చెప్తున్నా మీకు. ఎలా అయ్యా అంటే అది మనకు తెలియదు. ప్రభు దగ్గరికి చూదురు కానీ రెండో రాకడ జరిగిపోతే తెలిసిపోతాయిగా. అందుకే ఆయన గురించి మనకు వినబడినది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం మాత్రం మనకు వినబడింది. అన్ని గొప్ప మహిమలు ఉన్నాయి. మహిమ శరీరం అంటే అర్థం ఏంటో తెలుసా? దాని పేరు ఏ శరీరం? మహిమ శరీరం. మహిమ శరీరం అంటే అర్థం ఏంటో తెలుసా? మహిమ శరీరం అంటే మహిమలు చేస్తుంది. అది ఏంటది? మహిమ శరీరం అంటే ఏందనుకుంటున్నారు? మహిమలు సృష్టిస్తుంది, మిరాకిల్ సృష్టిస్తుంది. అది మహిమ శరీరం అంటే. మహిమ శరీరం అంటే ఏంటో తెలుసా? నీవు ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాలంటే 2 రోజులు నడుచుకుంటూ పోవాలి, 5 రోజులు నడవాలి. కానీ మహిమ దేహం వచ్చిందనుకో, అమెరికా కాదు, పరలోకం వెళ్ళాలంటే రెప్పపాటున చేరుకుంటావు. వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోయింటావు అక్కడంతే, ఉండాలంటే ఉంటావు ఇక్కడ. అది మహిమ శరీరం అంటే. పరలోకానికి మనం ఎప్పుడు పోతాం తెలుసా? రెప్పపాటున పోతాం పరలోకానికి. యేసుప్రభు ఎప్పుడు వస్తున్నాడు? మీరు అనుకునని గడియలలో వచ్చేస్తాను, రెప్పగొట్టేలోపు వచ్చేస్తాను అన్నాడు యేసుప్రభు. అంత వేగంగా వస్తాడా? అవును. దట్ ఈజ్, అదేనండి మహిమ శరీరం యొక్క గొప్పతనం అంటే. ఆ దేహం కోసం నువ్వు బతుకుతున్నావా? ఆ దేహం కోసం బతుకుతున్నావు? ఒక్క మాట మిమ్మల్ని అడిగి ముగించేస్తాను. లేచినప్పటి నుంచి, పడకలో నుంచి లేచినప్పటి నుంచి తిరిగి పడకలోకి వెళ్ళేంత వరకు ఈ దేహం కోసం బతుకుతున్నావా? మహిమగల దేహం కోసం బతుకుతున్నావా? యథార్థంగా ఒప్పుకోండి. పవిత్రంగా జీవిస్తుంటే మహిమగల దేహం కోసం బతుకుతున్నావు అని అర్థం.
బైబిల్ చదువుతుంటే మహిమగల దేహం కోసం బతుకుతున్నావు అని అర్థం. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నావంటే మహిమగల దేహం కోసం బతుకుతున్నావు అని అర్థం. నశించిపోతున్న ఆత్మల కోసం నీ కష్టం, నీ చెమటలు కార్చిన పైసలు తీసుకొచ్చి దేవుని సేవలో ఖర్చు పెడుతున్నావంటే నీవు రాబోయే దేహం కోసం కష్టపడుతున్నావు అని అర్థం. ఏం పెట్టట్లా, పెడితే తింటావు కానీ. చెప్పండి, కొంతమంది ఉంటారండి, పెడితే ఎంతైనా తింటారు కానీ పెట్టరు. అటువంటి వాళ్ళకి మహిమ శరీరం ఉండదు. సమాధిలో నుంచి దేవుని కోసం పవిత్రంగా బతికి మందిరానికి వచ్చి బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ పవిత్ర ప్రవర్తన కలిగి స్వార్థ పనిలో నీ వంతుగా నీ పాత్ర నువ్వు ఏదో ఒకటి చేసి నువ్వు భూమి మీద ఉన్నావనుకో, నువ్వు ఎట్టుంటావో తెలుసా? నువ్వు ఎలా ఉంటావంటే, ఇదిగో ఆ నీటిలో నుంచి తెల్లటి గొర్రె పిల్ల పైకి వచ్చినట్టు వస్తావు. ఒకవేళ నువ్వు పాపం చేసి చచ్చావనుకో, ఆ సమాధిలో నుంచి ఆ బురదలో నుంచి లేచిన పంది వచ్చినట్టు లేస్తుంటాను. బురద గుంటలో పంది లేస్తుంది కదా, బురద గుంటలో మునిగి పంది బయటకు వస్తే ఎలా ఉంటుందో, పాపం చేసి చచ్చిన వాడు తిరిగి లేస్తాడు, వాడు కూడా రెండవ రాకడలో అలా పందిలా లేచి నరకంలో పడతాడు. ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మహిమ శరీరం ఎలాంటిదంటే, ఆకలి, దప్పిక, రోగాలు, కష్టాలు, కన్నీళ్ళు, బలహీనతలు, ఈ కోరికలు ఇవన్నీ ఏవి ఉండవు. ఆ మహిమ శరీరం చాలా అద్భుతమైనది. మళ్ళీ చెప్తున్నా, ఒకడు అంటాడులేండి, ఏమంటాడంటే, ఒరే చూస్తే భారతం చూడాలి, వింటే భారతం వినాలి, తింటే గ్యారలు తినాలంటాడు ఒకడు సినిమాలో. నాకు తెలియదులే కానీ అలా యాడొచ్చింది. వింటున్నారా? బాగా వినండి. నేను చెప్తున్నా మీకు ఇప్పుడు ఒక మంచి సూక్తి చెప్తున్నా. తింటే న్యాచురల్ ఫుడ్ తినండి, వింటే బైబుల్ వినండి. తింటే న్యాచురల్ ఫుడ్ తినండి, వింటే బైబుల్ వినండి. చూస్తే బైబుల్ చూడండి, దేవుని మనస్సును చూడండి. కొడితే కొట్టాలిరా, శిక్ష కాదు. కొడితే కొట్టాలిరా, ఉద్యోగం కాదు. కొడితే కొట్టాలిరా, అధికారం కాదు. కొడితే కొట్టాలి మహిమ శరీరం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. చాలు, ఆలస్యమైతే అమృతమైన విషయం అయిపోద్దట. ఎందుకు అమృతాన్ని అమృతంగా సేవిస్తే బాగుంటుంది? అమృతాన్ని విషంగా ఎందుకు మార్చాలి? అజ్ఞానం అయితే మారుస్తాడు విషంగా. దట్స్ ఆల్. అర్థమైపోయింది మీకు. ఈ రోజు నుంచి దేహం కోసం బతకకండి. అలాగని దేహం కోసం అసలు వద్దనట్లా. దేహం కోసం 1%, మహిమగల దేహం కోసం 99% కష్టపడండి. ఓకే? బతికితే రేపు కలుసుకుందాం, లేక రాత్రి సభలో కలుసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహనీయుడా, మహాగణుడా, ఎత్తబడిన వాక్యం నిష్ప్రయోజనం కాకుండా మా అందరి హృదయాలలో స్థిరపరచమని, లక్షల రూపాయలు నీ పిల్లలు చెమటలు కార్చి, లక్షల రూపాయలునైనా నీ పిల్లలు జ్ఞాన సభలకు ఖర్చు చేస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా పాటుపడుతున్న, ప్రయాసపడుతున్న నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని, జరగబోయే రాత్రి సభలోను, రేపు పగటి వేళ బైబిల్ తరగతులలోను, రాత్రి సభలోను మీ తోడు, నీ సన్నిధి మాకు దయచేసి వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని ఈ ఊరిని నీ పిల్లలుగా తండ్రి భూలోక స్వర్గంగా నీ పిల్లలని మార్చుమని క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయాన్ని అధ్యక్షులకు అప్పగిస్తాం.